మావోయిస్టులు రోజు రోజుకు ఎన్కౌంటర్లో బూటకపు ఎన్కౌంటర్లో అమరులు అవుతున్నారు. ఇవాళ టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా ఇవాళ మావోయిస్టుల యొక్క యుద్ధతంత్రం నైపుణ్యం అనేది ఆ టెక్నాలజీ ముందు ఇవాళ అందుకోలేకపోగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అడవిలో ఉన్నటువంటి సహజ వనరులను రక్షించడానికి గిరిజనులకు అక్కడున్నటువంటి ఆదివాసులకు అండగా మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటానికి తగ్గట్టుగా టెక్నాలజీ పరంగా ఇవాళ అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ యుద్ధతంత్రంలో మావోయిస్టులు ఇవాళ వెనుకంజ ఉన్నారని తప్పక చెప్పక మానదు. ఇవాళ ఒక అడుగు వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో రోజుకొక ఎన్కౌంటర్ మావోయిస్టులు అమరులు అవుతున్నారు. కాల్పుల్లో గాయపడడం, పట్టుబడడం లేదా లొంగిపోవడం కనిపించడం లేదు. ఎందుకు అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు నిన్న కడవెండి ముద్దుబిడ్డ జనగామ జిల్లా దేవరుప్ల మండలం కడవెండి గ్రామం ఒక విప్లవోద్యమానికి ఒక కేంద్రం. ఆనాడు నైజాం దొరలతో విష్ణు దేశ్ముఖ్ దొర గడీలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సలిపినటువంటి క్రమంలో దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడిగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలోనే భూమి కోసం, భుక్తి కోసం, అక్కడున్నటువంటి వెట్టి చాకిరి విముక్తి నుండి సల్పినటువంటి ఒక పోరాటమే ఇవాళ సబ్బండ వర్గాలు సాగించిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. అటువంటి సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి గడ్డ, ఆ గడ్డ ఇవాళ విష్ణు దొరలకు వ్యతిరేకంగా పోరు సరిపినటువంటి గడ్డ ఆ కడవెండి గ్రామం దొడ్డి కొమరయ్య అమరత్వంతో మొదలుకొని దేవురుప్ల ప్రాంతంలో బందగి, షేక్ బందగి, చాకలి ఐలమ్మలు ఎందరో వీరులు ఇవాళ కన్న గడ్డ ఆ గడ్డ. అటువంటి గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని పునికి పుచ్చుకొని ఒక ఇలా పుట్టుకతోనే పోరాటాల్ని ఇలా నేర్చుకున్నటువంటి ఒక గడ్డ ఆ గడ్డ. అటువంటి గడ్డ నుంచి ఎందరో వీరులు విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర పీపుల్స్ వార్ ఇలా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కామ్రేడ్ని ఇలా కొయ్యూరు అడవుల్లో కర్ణాటక నుంచి పట్టుకొచ్చి, బెంగళూరు నుంచి పట్టుకొచ్చి కొయ్యూరు అడవుల్లో ఇలా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినటువంటి నేపథ్యం మనం చూసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో అదే గ్రామం నుంచి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అన్న అయినటువంటి పురుషోత్తం రెడ్డి ఇవాళ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగి ఆయన ఇవాళ ప్రధానంగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగి అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి వీరుల గడ్డలో ఇవాళ తాజాగా ఇవాళ ముగిసిపోయిన మావోయిస్టు ప్రస్థానం అని చెప్పేసి అనేక వార్తా కథనాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మావోయిస్టు ప్రస్థానం ముగిసింది కడవెండిలో, ముగిసిన కడవెండి ఇలా విప్లవోద్యమ ప్రస్థానం ముగిసిందని ఒక వార్త చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పద్మశాలి ముద్దుబిడ్డ ఇవాళ ఎంతో విజ్ఞానవంతురాలు, ఇవాళ ఒక లా గ్రాడ్యుయేట్గా ఇవాళ తిరుపతిలో చదివి ఇవాళ రాడికల్ విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డికి సహచరునిగా ఇవాళ విప్లవోద్యమంలో తోడుగా నీడుగా ఉన్న కామ్రేడ్ రేణుకక్క ఇవాళ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ అనంతరం ఇవాళ విప్లవోద్యమ క్రమంలో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని తిరుపతిలో ఒక న్యాయవాద వృత్తిలో ఇవాళ ఒక అడ్వకేట్గా కొనసాగుతూ ఆ అడ్వకేట్గా ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక ప్రజా సంఘాల్లో క్రియాశీలకంగా ఇలా పనిచేస్తున్నటువంటి క్రమంలో అలిపిరి ఘటనతో నిర్బంధం తీవ్రతరం అవడంతో అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇలా వెన్ను చూపకుండా ఇలా అక్క రేణుకక్క విప్లవోద్యమంలో గుమ్మడి రేణుకక్క విప్లవోద్యమ ప్రస్థానము చాలా సుదీర్ఘం పాటు కొనసాగి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా విప్లవోద్యమంలో ఒక రిపోర్టింగ్, ఒక విప్లవ జర్నలిస్ట్గా ఇవాళ
ప్రజా సమస్యల్ని ఎక్కువగా రికార్డ్ చేస్తూ ఇవాళ బయటి ప్రపంచానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల జీవన పరిస్థితులు, దగాపడ్డ ఆదివాసీల జీవన గాథల గురించి ఎన్నో కథనాలు అందిస్తూ విప్లవ రచయిత సంఘంలో కూడా ఒక సభ్యురాలిగా ఉంటూ అనేక ఇవాళ మాక్సింగ్ గోర్కీని ఇవాళ ఒక ఆదర్శంగా తీసుకొని అనేక రచనలు అందించినటువంటి ఒక విప్లవకారిని. కానీ అక్కను ఇవాళ దొంగచాటుగా ప్రమోషన్ల కోసం ఆపరేషన్ కగార్ పేరుతో అనారోగ్యంతో రోజుల తరబడి నెలల తరబడి ఒక డెన్నులో ఇలా అదే గిరిజన ఇలా ఆదివాసీ గూడాల్లో తల దాచుకుంటున్నటువంటి, ఆత్మరక్షణ కోసం తల దాచుకుంటున్నటువంటి రేణుకక్కను నిర్దాక్షిణంగా ఇలా నరహంతక అమిత్ షా, మోడీ అమిత్ షాల నరహంతక మూకలు ఇలా చుట్టుముట్టి కాల్చి చంపారు, చిత్రహింసలు పెట్టి దూరం తీసుకువెళ్ళి కాల్చి చంపారని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి రేణుకక్కను ఆడబిడ్డ అని చూడకుండా కర్కశ మూకలు, ఇలా మనువాద కర్కశ మూకలు వాళ్ళ పరిపాలనలో తెలంగాణ ముద్దుబిడ్డ, వీరోచిత పోరాటాల ముద్దుబిడ్డ రేణుకక్కను పొట్టన పెట్టుకొని ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా భరతమాత అంటారు కదా, భరతమాత అనేటటువంటి మనువాదులకు ఇక్కడ ఒక భరతమాత కనిపించలేదా? నిస్సాయురాలను పట్టుకెళ్ళి ప్రమోషన్ల కోసం ఆశపడి కాల్చి చంపుతారని చెప్పేసి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ ఇలా రగులుతున్న గుండెలన్నీ ఈ బూటకపు ఎన్కౌంటర్ను చూసిన తర్వాత చాలా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎన్కౌంటర్కు ఒక అర్థం ఉండాలి. నిస్సాయురాల్ని తీవ్రమైనటువంటి అనారోగ్య పాలవుతున్నటువంటి ఒక మహిళ, ఒక జర్నలిస్ట్ని, మావోయిస్టు జర్నలిస్ట్ని, రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి. ఇలా అట్లాంటి వాటి విషయంలో తెలంగాణ యావత్ రాష్ట్రం కూడా ఈ విషయం పట్ల ఆందోళన చెందుతుంది. ఇంత మితిమీరిపోయినటువంటి రాజ్యహింస పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మనువాదపు ఆపరేషన్ కగార్, అడవిని దోచుకొని అడవి వనరులను ఇలా అదానీ లాంటి ఒక బడా పెట్టుబడిదారి గుత్త పెట్టుబడిదారులను తయారు చేసుకుంటూ ఒక సామ్రాజ్యవాదంలో ఇవాళ బడా పెట్టుబడిదారులుగా, కుబేర్లుగా, ప్రపంచ కుబేర్లుగా ఇవాళ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి క్రమంలో అదే అదానీ లాంటి దోపిడీ శక్తులకు అడవిలో ఉన్నటువంటి వనరులు కట్టబెట్టడానికి ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలకు ఇవాళ స్వాగతం పలకడానికి ఇవాళ ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టుల నిర్మూలన, అసలు ఆదివాసుల నిర్మూలన ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతుందని అనేక విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి మావోయిస్టుల యుద్ధ తంత్రం ఇవాళ గాజాపై మనం చూస్తున్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం గాజాపై పురిగొల్పుతున్నటువంటి యుద్ధంలో ఏ రకంగా విధ్వంసం అక్కడ ఉంది. టెక్నాలజీలో ఆరితేరినటువంటి సామ్రాజ్యవాద దేశం అమెరికా టెక్నాలజీ అడ్డుపెట్టుకొని ఒక రక్తపాతాన్ని సృష్టిస్తుంది. ఇజ్రాయెల్కి తన టెక్నాలజీ అందించి, భారతదేశానికి కూడా అటువంటి టెక్నాలజీని అందించి ఇక్కడ వామపక్ష ఒక ఉద్యమం అనేది బలపడొద్దు, బలహీనం చేయాలనే కుట్రలో భాగంగానే అడవిపై కన్నేసి, అడవి వనరులపై కన్నేసి అక్కడ ఈ అధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఈ అధర్మ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ రోజుకొక్కరు నేల రాలుతూ ఇవాళ అదే గ్రామానికి చెందిన మావోయిస్టులు ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటరమణ, పెద్ది శ్రీను వీళ్ళందరూ నెక్కొండ, నర్సంపేట ఇవాళ దళనాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు. తర్వాత చివరిగా మన గుమ్మడివేలి రేణుకక్క ఒక పద్మశాలి ముద్దుబిడ్డ అమరత్వం పొందింది. ఆ అమరత్వం సాక్షిగా ఇవాళ మరి ప్రజలు ఇలా నిత్యం ఓటమి పాలవుతున్నారు ప్రజా యుద్ధ తంత్రంలో. మరి ఏంది ప్రముఖ మావోయిస్టు విశ్లేషకులు శ్రీరాములు శ్రీనివాసన్న ప్రజల గుండెల్లో గిరాయి పిల్ల దళ నేతగా ఇలా సుదర్శన్ నన్ను అడిగి తెలుసుకుందాం అన్న, మరి ఎందుకు రోజుకు ఇలా మావోయిస్టులు అమరులు అవుతున్నారు? మరి టెక్నాలజీ పరంగా యుద్ధ తంత్రంలో టెక్నాలజీని సంపాదించుకోకపోవడం ద్వారానే తొలి రోజుల్లో సెల్ ఫోన్ రావడం ద్వారా మీరు గిరాయిపల్లికి దళానికి బాధ్యులుగా ఉన్నప్పుడు ముర్లన్న దిరాయిపల్లి గల కమాండర్ ముర్లన్న అమరత్వం పొందినప్పుడు, ఎందుకంటే మీరు నడిపిన దళాలు సిటీ శివార్లో నడిపినటువంటి దళాలు, అటు గుమ్మడి దళాలు అయితేనేమి, నర్సాపూర్ దళాలు అయితేనేమి, బాలానగర్కు సమీపంలో ఉంటాయి, ఇటు గజ్వేల్ ప్రాంతంలో గిరాయిపల్లి దళం అయితేనేమి, ఇటు యాదగిరి గుట్ట నుంచి మొదలుకొని ఇప్పుడు HMDA
హెచ్ఎండిఏ పరిధిలోకే అక్కడ మీరు దళాన్ని దింపడం అంటే ఒక సవాల్. ఎందుకంటే రక్షణ ప్రాంతాలు ఏమో దండకార్యంలో ఉంటాయి, కానీ ఇక్కడ ఒక దళనాయకునిగా ఒక సుదీర్ఘ పాటు ఆ దళ సారథిగా ఇవాళ మీరు నాయకత్వం వహించి అసలు మెదక్ జిల్లాలోనే మెదక్ జిల్లాలోనే సుదీర్ఘ విప్లవోద్యమంలో నిలబడి గెరిల్లా తంత్రంతో యుద్ధం చేసినటువంటి మీకు అపార అనుభవం ఉంటుంది. మరి ఆ అనుభవంలో భాగంగా టెక్నాలజీ పరంగా అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉండలేకపోతున్నాయి. మరి సామ్రాజ్యవాదం టెక్నాలజీతో విరవీగుతుంది, ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది. షెల్టర్ తీసుకున్న అక్కను నిర్దాక్షిణ్యంగా గాల్చి చంపారు. మరి దీనిపై ఏమంటారు? నిజంగా యుద్ధతంత్రము, మావోయిస్టుల యుద్ధతంత్రం సామ్రాజ్యవాదపు టెక్నాలజీ ముందు, ఇవాళ వాడి యొక్క దోపిడీ యొక్క ఆకాంక్ష ముందు ఇవాళ మనము వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనే విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. పైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. అయితే గుమ్మడివెల్లి రేణుక అమరత్వం వెనుక దాని లోతులు, దాని విస్తీర్ణం, దాని యొక్క తీవ్రత చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ మతతత్వ పార్టీలు అవి ఇవాళ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇవి మార్క్సిజానికి వ్యతిరేకమైనవి. మార్క్సిజం అనేది ఉండొద్దు అనే దాంతో ఈ దేశంలో ప్రతి మార్క్సిస్ట్ని ఏర్పారేసే లక్ష్యంతో ఉన్నవి కేంద్రంలో అధికారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు. అయితే ఇక్కడ ఈ విస్తీర్ణము, లోతు, విస్తృతి ఏంటిది అనే అంతటి అనుకున్నప్పుడు ఈ దేశంలో హిందూ మతతత్వాన్ని నెలకొల్పడం కోసం తాతాలాడుతున్న ఒక పరిస్థితి. దాంట్లో భాగంగా ఇక్కడ మైనార్టీలను కూడా లేకుండా చేయాలనే ఒక బలమైన సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. అట్లనే మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం కోసం అర్బన్ నక్సల్స్ అనే దాంతో అర్బన్ నక్సల్స్ పేరుతోటి ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, చర్చించకుండా చేస్తున్న ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ మధ్య కాలంలో గతంలో ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు, మాజీ డీజీపీ అరవిందరావు లాంటి వాళ్ళు అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్న ఒక పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళు ఈ సదస్సులు, సమావేశాలలో కేవలం నక్సలైట్ ఉద్యమాన్ని సమీక్షించి నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన వనరులు ఏంటి, దాని బలం ఏంటిది, బలహీనత ఏంటిది, లేదా ఈ దేశంలో ఎట్లా అది అరాచకం సృష్టిస్తుందనే దాంతో ఒక పెద్ద ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఒక పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ హిందూ మతతత్వాన్ని నెలకొల్పడం కోసం అది తీవ్ర ప్రయత్నం చేస్తున్న ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ హిందూ మతతత్వాన్ని నెలకొల్పడం కోసం తన ప్రయత్నాల్లో తను ఉంటున్న పరిస్థితుల్లో సరే మావోయిస్ట్ పార్టీ ఏంటిది, మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక పరిస్థితి. వీళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ సమాజాన్ని ఒక మార్చే క్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉన్న పరిస్థితి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దానికి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఏ మేరకు ఉపయోగపడదు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఆత్మహత్యా సదృశ్యంగా ఉండాల్సింది కాదు. ప్రజలు ఇప్పుడు భారత రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉండకపోవచ్చు, కానీ ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని మార్చాలనే దాంతో ఒక మహోన్నతమైన ఆశయంతో ముందుకు పోతున్న పరిస్థితుల్లో ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా మారిన పరిస్థితి, పేదరికం ఇంకా పెరుగుతున్న పరిస్థితి, అవిద్య, పోతే నిరుద్యోగం, ఇలా అనేక అంశాలలో మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక గంటలో
9-10 అత్యాచారాలు జరుగుతున్న ఒక పరిస్థితి ఉంది. విద్యార్థులు, యువకులు పూర్తిగా మద్యానికి మత్తుకు బానిసైపోతున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. కాబట్టి ఈ రకంగా సమాజంలో పనిచేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. నిజానికి ఇక్కడ తెలంగాణ ఉద్యమప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కరెక్ట్గా పనిచేసినట్లయితే 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారం చెలాయించడానికి అవకాశం ఉండకపోయేది. ఎంతోమంది సమిధలు అయినరు. దాదాపు 1400 మంది సమిధలు కావడం జరిగింది. ఈ 1400 మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన జీవితాలను బలి ఇచ్చిన పరిస్థితులలో మళ్ళీ అధికారం పోయి అగ్రకులానికి సంబంధించిన ఒక వెలమ కులం కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయిన ఒక పరిస్థితి ఉన్నది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ విధ్వంసం చెంది ఈ తెలంగాణని ఒక 100 ఏళ్ళ వెనకకి నెట్టిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇవాళ బీసీ వాదం చాలా బలంగా ముందుకు వస్తుంది. బీసీలు కూడా 100కి 60% మంది ఉన్న బీసీలు మేమెంతమంది అధికారంలో మాకంత వాటా, ఆస్తులలో మాకంత వాటా, ప్రతి దాంట్లో మాకు వాటా కావాలనే అంతటి ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. అది నిజంగా హక్కుల ఉద్యమం. వాళ్ళు కోల్పోతున్న హక్కుల్ని కావాలని కొట్లాడుతున్న పరిస్థితి. ఈ విధంగా అనేక అంశాలు దేశాన్ని పట్టి పీడిస్తున్న పరిస్థితులలో వీటిని పరిష్కరించకుండా ప్రభుత్వాలు మావోయిస్టులను ఏర్పరిచే దాంతో ఎన్కౌంటర్ల పేరుతోటి డజన్ల సంఖ్యలో చంపి వేస్తున్న ఒక స్థితి ఇవాళ ఉంది. ఈ స్థితిని మావోయిస్ట్ పార్టీ నిర్దిష్టంగా ఇవాళ ఉన్న పరిస్థితి నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం కొద్దిమంది ఏమంటారు, ప్రభుత్వమే చర్చలకు ఆహ్వానించాలని అంటుండ్రు. ప్రభుత్వము ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున కేటాయించి మొత్తం ఉద్యమం లేకుండానే చేద్దామనే దాంతో ఒక బలీయమైన ఆకాంక్షతోటి అటు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, బలీయమైన ఆకాంక్షతోటి హిందుత్వ భావజాలంతో వాళ్ళు దూకుడుగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొంతమంది మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు గుమ్మనంగా ఉంటుండ్రు. అయితే ఒక వీరుడు మరణిస్తే 1000 వీరులు ప్రవహిస్తున్నారు అంత చెప్తున్నారు. కానీ ఇవాళ ఇక్కడ మరణిస్తున్న మరణాలను ఆపడం ఎట్లా అనే దాంతో ఆలోచించలే ఈ మేధావులు, ఈ బుద్ధిజీవులు, ఈ కవులు, కళాకారులు. ఏమంటున్నాయంటే మావోయిస్టులు తెగేదానిక లాగటం కంటే కూడా వాళ్ళు చనిపోవడం అనేది ఈ సమాజం ఒప్పుకోవట్లే. వాళ్ళు చనిపోకూడదు అనే దాంతో కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే దాంతో ఏదన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి విచారణ జరపాలనే దాంతో రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలనే దాంతో ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వం అనుసరిస్తున్న ఏమైన పాశవికమైన విధానాలను సహించాల్సిన అవసరం లేదు. దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మావోయిస్టులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తమ ఎత్తుగడలను లేదా తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు, మావోయిస్టులు రావాలని అంటుండ్రు. బయటికి మావోయిస్టులు రావాలి, వాళ్ళు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఉన్నప్పుడు చాలా న్యాయం జరిగింది, వాళ్ళు మాకు. ఇప్పుడు మనం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు అన్నలు వస్తారని ఎదురు చూస్తున్నాం అనే దాంతో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి అరాచకత్వం అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చనిపోవడం అనేది సరైంది కాదు, అది ఆత్మహత్య సదృశ్యమైంది. కాబట్టి ఆలోచించి ఇంకా ప్రజల్లో అనేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని మార్చడం కోసం అనేకమైన అంశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు కూడా ఆలోచించాలనే దాంతో ఈ మీడియా
ముఖంగా తెలియజేయడం అంటే మీరు అనే జరుగుతుంది. దాంట్లో అర్థమైంది, మావోయిస్టులు ఏం ఆలోచించాలి ఇప్పుడు ఆ యుద్ధ తంత్రంలో వాడు వచ్చే అధునాతనమైనటువంటి టెక్నాలజీ రోజు రోజుకు కొత్త రూపం టెక్నాలజీ సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంత ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో మావోయిస్టులు అడవులలో ఉన్నారు. యుద్ధ తంత్రంలో ఆ టెక్నాలజీని అధిగమించలేకపోతున్నారు. సామ్రాజ్యవాదపు టెక్నాలజీ, అమెరికన్ సామ్రాజ్యవాదపు టెక్నాలజీని అధిగమించలేకపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో తాత్కాలికంగా యుద్ధ విరమణ చేసి బయటికి రమ్మంటున్నారా, బయటకు వచ్చి పోరాటం చేయమంటున్నారా, ప్రజాస్వామిక వేదికల మీద ఏమంటున్నారు? ఇప్పుడు ఒకటి ఓన్లీ టెక్నాలజీ విషయమే కాదు, అనేక అంశాల్లో మార్పులు వస్తున్నాయి. అనేక అంశాలు ప్రజల మెదళ్ళ పైన రుద్దబడుతున్నాయి. వాళ్ళు ఏది ప్రశ్నించకుండా ఉండడం కోసం, పోరాడకుండా ఉండడం కోసం, అట్లనే ఎవరైతే ఇవాళ నిలదీసిన వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అనే దాంతో చెప్పడం, లాస్ట్ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టకుండా అర్బన్ నక్సలైట్ అనే దాంతో చెప్తున్న పరిస్థితి, రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనే అంటున్న పరిస్థితి ఉన్నది. సామాజిక న్యాయం అన్నందుకు రాహుల్ గాంధీ కూడా అయితే చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అనే దాంతో పేరు పెట్టే విధంగా ఆ పేర్లు పెట్టి చంపడం అనే దాంతో చేస్తున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గమైన పరిస్థితులలో ఇప్పుడు ఉన్న పరిస్థితిని సమీక్షించుకున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా, ఎందుకనంటే ఇవాళ 1 నుంచి 100 వరకు స్టార్ట్ అయింది. ఈ 100 వరకు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ 100 నుంచి వెనకకు వస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఈ పరిస్థితులలో ఆలోచించుకొని ఇప్పుడు విప్లవం విజయవంతం చేయాలంటే అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనప్పుడు సాయుధ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులు నిర్ణయిస్తాయి. మన మనసులో పుట్టిన, బుర్రలో పుట్టిన దాంతో మనం ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మొత్తం పరిస్థితులు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు కూడా మారమని కోరేది మీరు అంటున్నారు. అది అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు కూడా మారాలి అని మీరు ఎట్లయితే అంటున్నారో, ఒక మాజీ మావోయిస్టుగా, మీరు జనజీవన సంస్థలో ఉన్న మావోయిస్టుగా ఒక ప్రశ్న కొత్తగా ఉదయిస్తుంది. ఏంది ఆ ప్రశ్న? గౌరీ లంకేష్ మావోయిస్టు కాదు, కర్ణాటకలోని గౌరీ లంకేష్ మావోయిస్టు కాదు, కానీ మనువాదానికి వ్యతిరేకంగా, మనువాదపు మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆమె గలమెత్తి, మన పూలేలాగా, అంబేద్కర్ లాగా గలమెత్తి ఇలా ఆమె తన కళాన్ని ద్వారా తను పోరాటం చేసినటువంటి గౌరీ లంకేష్ని నిర్దాక్షిణ్యంగా మనువాద మూకలు హత్యాకాండ చేసినాయి. మరి మావోయిస్టులు మైదాన ప్రాంతాల్లోకి వస్తే ఇవాళ మనం ప్రతి రంగాల్లో చూసుకున్నాం. ఆర్ఎస్ఎస్ భావాజలంతో కూడుకున్నటువంటి వాళ్ళను ఇవాళ ఇండియన్ జ్యుడిషియరీలో చొప్పించారు. జడ్జిలు కూడా ఆ భావోద్వేలంతో ఉన్న వాళ్ళే ఉన్నారు. మొన్న ఒక జడ్జి అయితే స్వయంగా మనం చూసినాము, ఇలా ఇంట్లో ఢిల్లీ చీఫ్ జస్టిస్కి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. ఇలా ప్రజాస్వామికంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళను, మావోయిస్టేతర ప్రజాస్వామికంగా ఉద్యమిస్తున్న గ్రామ స్థాయి నుంచి మొదలుకొని పట్టణ స్థాయి వరకు, ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలను, హక్కుల కార్యకర్తలను కూడా హత్యాకాండ చేస్తున్నది కదా ఈ రాజ్యం. మరి అడవులో పోతే ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 నాటికి ఖతం చేస్తామని అమిత్ షా ప్రతినబూని ఇవాళ హత్యాకాండ ఏదైతే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా హక్కుల కోసం గలమెత్తి మావోయిస్టేతర ప్రజా కార్యకర్తలు కూడా హత్యాకాండకు గురవుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒకటే ఆర్ఎస్ఎస్నే ఎగ్జాంపుల్గా చూసుకుందాం. వాళ్లకు ఏం లేని పరిస్థితి నుంచి, స్వాతంత్ర ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసిన స్థితి నుంచి అట్లా ఆర్ఎస్ఎస్ను బలోపేతం చేసుకుంటూ 2 పార్లమెంట్ సీట్ల నుంచి ఇవాళ 2 టర్ములు అధికారాన్ని కొనసాగించి 3వ టర్మ్ అధికారం చేస్తున్న ఒక పరిస్థితి ఉన్నది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా హిందూ మతతత్వాన్ని అమలు చేయడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకటి. రెండోది,
నిజానికి 400 ఎంపీ సీట్లను గెలవాలనే దాంతో పోయిన ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ప్రచారం చేసిండ్రు. నిజంగా 400 ఎంపీ సీట్లు వచ్చినట్లయితే భారత రాజ్యాంగం ఉండకపోయేది. పోతే ఇంకా ఇది మావోయిస్టులు కాదు, మార్క్సిస్టులు కాదు, అంబేద్కరిస్టులు, పోలీసులు, నాస్తిక సంఘాలు, మైనార్టీలు అందరినీ నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగించేది. రేపైనా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడం కోసం, అది అడవి కావచ్చు, బయట కావచ్చు, వాటి నిర్మూలన కార్యక్రమం అనే దాంతో నిరంతరంగా నిరాఘాటంగా కొనసాగుతుంది. దళితుల మీద దాడులు చాలా ఎక్కువైపోయినాయి. ఇవాళ యూపీలో చూసినట్లయితే, యూపీలో అది పెళ్లి చేసుకున్న ఓరని పరిస్థితి, బట్టలు వేసుకున్న ఓరని పరిస్థితి, చదువుకున్న ఓరని పరిస్థితి, ఉద్యోగం చేసిన ఓరని పరిస్థితి, ఇంత దుర్మార్గంగా హేయంగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి బలంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తులతో కలుపుకొని హిందూ మతతత్వ పోకడలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా బలమైన ఉద్యమం నిర్మించాలి. హిందూ మతతత్వానికి వ్యతిరేకమైన బలమైన ఉద్యమాన్ని నిర్మించడం ద్వారానే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడం కానీ, నెక్స్ట్ అది పోతే కూడా మిగతా ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా క్రిమినల్స్నే పార్లమెంట్ అసెంబ్లీకి పంపుతున్న పరిస్థితి ఉంది. కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు, పార్లమెంటు పందుల దొడ్డి అనే దాంతో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఈ అనేక అంశాలని పరిష్కరించడానికి సంబంధించింది రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ద్వారా అమలు చేయడం ద్వారా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అది కాకుండా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దళారీ బూర్జా భూస్వామ్య పార్టీలు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిమితుల వాళ్ళకుండే వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయటం జరుగుతుంది. కానీ మెజారిటీ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం, సమాజాన్ని మార్చడం కోసం, పేదరిక నిర్మూలన కోసం, నిరక్షరాస్యత నిర్మూలన కోసం, అట్నే మతతత్వాన్ని నిర్మూలన కోసం అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మావోయిస్టులు ఇవాళ ఏదైతే నిస్వార్థంగా పనిచేస్తూ నిస్వార్థంగా ఉంటూ త్యాగాలు చేస్తున్న ఒక పరిస్థితి ఉందో, ఆ పరిస్థితి ఇవాళ బయట సమాజం కూడా ఇక్కడికి పనిచేయాల్సిన అవసరం చనిపోవద్దనే దాంతో కోరుకుంటుంది. ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా నేను కూడా తెలియజేసిందంటే, వాళ్ళు చనిపోకుండా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందనే దాంతో బలంగా ఆకాంక్షిస్తుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఒక ఎంత అక్క ఉన్నది, రేణుకక్క ఒక లా గ్రాడ్యుయేట్, ఇలా పత్రికా సంపాదకురాలిగా ఆనాటి పీపుల్స్ వార్ నుంచి మొదలుకొని, క్రాంతి పత్రిక నుంచి మొదలుకొని అనేక పత్రికలకు, అనేక మార్క్సింగ్ గోర్కి వెలుగుని వారు చూపినటువంటి దారిలో పయనిస్తూ ఇలా భారతదేశ విముక్తి కోసం ఎన్నో రచన చేసినటువంటి రేణుకక్క లాంటి మేధా సంపత్తిని మనం కోల్పోతున్నట్లే కదా. కానీ ఇక్కడ భారతదేశంలో ఒక యునైటెడ్ ఫోరం ఫర్ ఇలా సివిల్ రైట్స్ ఉద్యమం, ఇలా అన్ని పౌర హక్కుల ఉద్యమాలు ఒక పెద్ద ఎత్తులో అన్ని సెక్షన్లను కలుపుకొని పోయే ఉద్యమం వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తే ఎలా ఉంటుంది? మరి సాధ్యమవుతుందా? రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక ఉద్యమం చేస్తూ అశేష ఐక్య సంఘటనకు పూనుకొని మిగిలిన మన మేధావుల ప్రాణాలు, ఇప్పటికీ అడవిలో మిగిలిపోయినటువంటి మన మేధావుల ప్రాణాలను, ప్రజల కోసం జీవించే మేధావుల ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి మన శ్రీరాములు శ్రీనివాసన్న, కామ్రేడ్ సుదర్శనన్న మన అంటున్నాడు. మరి చూద్దాం, అడవిలో ఉన్నటువంటి అడవులను దీనిపై ఆలోచించాలి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా వాడు చాలా సామ్రాజ్యవాద టెక్నాలజీతో విర్రబీగుతూ, డ్రోన్ల సాయంతో, ఇలా రకరకాల టెక్నాలజీ సాయంతో, ఇలా ఏ హై టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా మితిమీరిపోయినటువంటి నూతన టెక్నాలజీ సాయంతో ఇలా పసిగట్టలేనటువంటి
టెక్నిక్ పసిగట్టలేనటువంటి అంశాలని ఇలా మావోయిస్ట్ పార్టీ యుద్ధతంత్రం ఎదుర్కోలేకపోతుంది. దాంతో పిట్టర్లా మన కామ్రేడ్స్ అమరులు అవుతుందని చెప్పేసి అనేక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంతో పాటు భారత సమాజం అభిమానులు కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యంలో రేపు ఏం ఆలోచించనుంది మావోయిస్టు పార్టీ విప్లవ గెరిల్లా శిబిరం అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇన్ని ప్రాణాలని ఇప్పటికి కూడా అడ్డుకట్టుకోలేకపోతున్నాం కదా. ఒక రేణుకక్క షెల్టర్ జోన్లో షెల్టర్ తీసుకుంటూ అనారోగ్యంతో ఉన్నటువంటి రేణుకక్కను పట్టుకొచ్చి తలదాసుకున్న రేణుకక్కను పట్టుకొచ్చి చంపినటువంటి ఈ కర్కశ రాజ్యం పట్ల మరిన్ని ప్రాణాలు పోవద్దు. ఇలా రాజ్యాంగబద్ధంగా వచ్చి ఇలా పోరాటం చేసి అది నిజం చేసుకునే స్వప్నాన్ని చూస్తే అది మార్క్సిజం కోణంలో కావచ్చు, అంబేద్కర్ ఆలోచననే కావచ్చు, ఇలా రకరకాల కోణాల్లో రకరకాల ఐడియాలజీల్లో ఇలా ఇండియన్ మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కరిజం తోడుగా అన్ని శక్తులు అన్ని పోరాటపు శక్తులు ఎస్ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత, బహుజన, శ్రామిక, సబ్బండ వర్గాలు ఐక్యమై రాజ్యాంగ పరిరక్షణ కోసము ఈ పాలక వర్గాలకు ఇలా నేరస్తులే పాలకులైనటువంటి పరిస్థితి. పార్టీలే కంపెనీల పార్టీలు, ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీల పార్టీలుగా పిలువబడుతున్నాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మల్టీనేషన్ యొక్క కంపెనీల యొక్క ప్రయోజనాలే వారి యొక్క ప్రయోజనాలుగా ఉన్నాయి. కాబట్టి దీని పట్ల యుద్ధతంత్రంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చి, ఎందుకంటే ఊర్లలో అందరూ ఆకర్షిస్తున్నారు. రగిలే ప్రజల గుండెలు నిత్యం దోపిడికి గురయ్యే రగిలే ప్రజల గుండెలలో మళ్ళీ అన్నలు ఇలా తెలంగాణ గ్రామాల్లోకి రాగాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మితిమీరిపోయిన రియల్ ఎస్టేటు, ఊళ్ళల్లో ఉన్న లంపెన్ శక్తులు, వాళ్ళు ఇలా బడా లీడర్లతో మిలాఖతే చేస్తున్న ప్రజలపై చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కావు. కానీ వీటికి వ్యతిరేకంగా అన్నలు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఏ టెక్నాలజీతో ఇవాళ అన్నలను ఇలా నిర్మూలిస్తూ ఇలా నెత్తురంతా ఇలా దారులై పారుతున్నటువంటి వేళ మరి ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీనిపై ఇంకా అనేక విషయాలు చెప్దాం. కానీ కామ్రేడ్ రేణుకక్కకు మనం హృదయపూర్వకమైనటువంటి ఒక విప్లవ జోహార్లతో పాటు జై భీమ్ రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాం.